ఎన్ని మందులైనా ఇవ్వండి. అవెంత చేదుగా ఉన్నా పర్వాలేదు, వేసుకుంటా. కానీ ఇంజెక్షన్ మాత్రం వద్దు డాక్టర్. ఇలాంటి మాటల్ని మీరు మీ ఇంట్లో వారి నుంచి వినే ఉంటారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు టాబ్లెట్లు, క్యాప్సూల్స్ ఓకే, కానీ ఇంజెక్షన్ మాత్రం ఇవ్వద్దు అంటూ కోరుకోవటం తెలిసిందే. నిజానికి ఇంజెక్షన్ మీద భయం ఒకరికో ఇద్దరికో కాదు, చాలా మందిలో ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఇంజెక్షన్ల మీద భయం పిల్లల్లో 50% ఉంటుందని, అదే పెద్దవాళ్ళలో 30% ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ఈ భయం ఒక ఫోబియా అన్నమాట. దాన్ని ట్రిపనోఫోబియాగా వ్యవహరిస్తారు. ఈ ఫోబియా ఉన్నోళ్ళు ఇంజెక్షన్లు చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలా ఇంజెక్షన్ అంటేనే ఆమడ దూరం పరిగెత్తే వారి కోసం సూది లేని ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి సూదిలేని ఇంజెక్షన్లు బెంగళూరుకు చెందిన సంస్థ ఒకటి అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా దీని నమూనాను కూడా విడుదల చేశారు. ఇంటెగ్రీ మెడికల్ సంస్థ సూదిలేని ఇంజెక్షన్ను తీసుకువస్తున్నట్లుగా చెప్పడమే కాదు, ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు దీని గురించి చెప్పుకొచ్చారు. ఇదెలా పనిచేస్తుందో వివరించారు కూడా. ఎన్ఫిన్ పేరుతో సూదిలేని ఇంజెక్షన్ను తీసుకొచ్చారు. ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి చొప్పిస్తోంది. దీంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి మెడిసిన్ వెళుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం తాము చేసిన ఇంజెక్షన్ను దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారని, తాజాగా టీకాలు తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. త్వరలోనే సూదిలేని ఇంజెక్షన్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్నట్లు చెబుతున్నారు.